స్థానిక ఏలూరు వన్ టౌన్ నారాయణ ఈ టెక్నో పాఠశాల నందు శనివారం 4-5 తరగతుల ఫ్యామిలీ ఫెస్ట్ జరిగింది. దీనిలో భాగంగా తల్లిదండ్రులను ఆహ్వానించి వారికి పిల్లలచే పాదపూజ చేయించారు. ప్రస్తుత రోజుల్లో విలువలు తగ్గిపోతున్న నేపథ్యంలో విలువల గురించి తెలియచెప్పడం కోసం ఈ ప్రోగ్రాంని నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొని వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు. నారాయణ యాజమాన్యాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం రామిరెడ్డి, ఆర్ఐ శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ వి కామేశ్వరరావు, అకాడమిక్ డీన్ లక్ష్మణ్, వైస్ ప్రిన్సిపల్స్ కవిత, సత్యవాణి మరియు ఏవో ఆదినారాయణ, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. So it's now time to listen in your words about your family. Good morning everyone. My name is Shiva. I am studying fifth class. Today I am going to tell you about my parents. Yes, she is my mother. My father is a division engineer. She is my real hero. She is hardworking and Applause. Can you jump it? So, in surprising gift, can you jump it? గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ టూపిలో మురిసి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ టూపిలో మురిసి Now, about your family in your words. Good morning to everyone. My name is Amandita. I am studying 4th class in Narayana E-Techno English Medium School. Today I am saying about my parents. These are my parents. Here is my mother and here is my father. Let's say about my mother. My mother name is C.H. Padma Sailaja. My father name is C.H. Surya Narayana Murthy. My mother cooks me delicious food. She helps me in projects, studies, etc. My father also motivates me. My father is my real hero. Thank you for giving me this opportunity. Wonderful. In your parents, whom they love most in your family? Your mother. Why? Motivate me always be friendship. So they love, you love only one most, but ఇద్దరు నేను సమానంగా ప్రేమించు. అవునా కదా? So for that you should be very proudful and grateful. పెద్దలో తల్లిదండ్రులకు ఉన్న బంధం ఎంత పవిత్రమైందో, ఎంత బాధ్యత ఏంటి, తల్లిదండ్రులను ఎలా పూజించాలి, మనం ప్రజలతో మనకున్న ఆ మహిళల అర్థందాన్ని ఎలా పెంచుకోవాలి, వాళ్ళు ఎలా పెరగాలి అనేది బాగుండగా ఇంత కార్యక్రమాన్ని ఇంత మహోన్నతంగా రూపొందించిన స్కూల్ సిబ్బందికి అలాగే ప్రిన్సిపల్ గారికి వైస్ ప్రిన్సిపల్ గారికి
ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో ఇంత ఘనంగా జరిపించాలని కోరుకుంటున్నాను.